హలో ఇయర్స్ ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం నోటిఫికేషన్ అంటే గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024 జూన్ 22 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 28న ఏపీ రాజధానిగా అమరావతి పేరును ఖరారు చేస్తూ ఉభయ సభల ఆమోదం కోసం పంపింది. ఏప్రిల్ 1-2 తేదీల్లో లోక్సభలో ఇటు రాజ్యసభలో ఈ అంశంపై అంటే ఈ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చల్లో భాగంగా 33 మంది ఎంపీలు దాదాపు 260 నిమిషాల పాటు అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ చర్చించారు. ఈ తీర్మానంపై 2 సభల్లో ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో అటు లోక్సభ స్పీకర్ ఇటు రాజ్యసభ చైర్మన్ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత న్యాయశాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ నోటిఫై చేశారు. ఈ మేరకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో మార్పులు చేర్పులు చేశారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 111వ అధికరణ అంటే రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారాలను అనుసరించి ఈ మేరకు గజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఖరారైందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగేందుకు చట్టబద్ధత వచ్చింది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. 2018 నుంచి 2024 మధ్యకాలంలో ఎదురైన పరిస్థితులను బట్టి కూటమి ప్రభుత్వం మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉభయ సభల ఆమోదం ద్వారా అమరావతికి చట్టబద్ధత కల్పించింది.